భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఈరోజు 26/8/2025 స్థానిక కోరి మార్కెట్ వద్ద శ్రామిక భవనంలో డిఎల్ఎస్ సివిల్ జడ్జి గారి ఆశీస్సులతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భాగంగా భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల బీఓసీ కార్డు ఉండి కార్మికులకు 4 గీసుకోవడానికి కూడా పనిచేయని పరిస్థితి తయారైందని, ప్రభుత్వం 100 రోజుల్లో భవన నిర్మాణ కార్మికులందరినీ ఆదుకుంటామని మేనిఫెస్టో చెప్పిన విధంగా ఇప్పటికి 500 రోజులైనది. ఇప్పటికీ కూడా ఏ విధంగానూ స్పందన లేకపోవడం, కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్న దృశ్యం ప్రభుత్వం పునరాలోచన చేసి న్యాయం చేయాలని, లేని యెడల ఆంధ్రప్రదేశ్ మొత్తం లేబర్ ఆఫీస్ ముట్టడి వచ్చే నెలలో చేస్తామని తెలియజేశారు. మనం చేసుకుంటూ అలాగే లీగల్ అడ్వైజర్ గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. రికమెండేషన్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఆ పై అధికారులకు చెప్పడం కూడా జరిగింది. కంపల్సరీ వస్తుంది, మీరు మాత్రం ఏదో రావట్లేదని అశ్రద్ధ చేయొద్దు. కంపల్సరీ వస్తుంది, వచ్చే అవకాశం అయితే ఉన్నాయి. కనుక మీరు మా దగ్గర మీరు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో ఆధార్ లింక్ అది చేయించుకోవాలి. ఆధార్ అలాగే ఏఎల్ఓ ఫ్యాక్టరీ ఫోర్స్ శేఖర్ గారికి కూడా మా యొక్క కార్మికుల తరఫున సిరి సత్కారం. దయచేసి సభ్యులు ఎవరు వెళ్ళొద్దండి. ఏమండి, ఒక్క నిమిషం ఉండండి, వెనక్కి రావాలి. ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య తరఫున అభినందనలు. అలాగే మా కార్మిక శాఖ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసినటువంటి అధికారులకు మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సంక్షేమ బోర్డును రత్నేశ్వరు కొంచెం వెనక్కండు. జ్యోతిరావు పులే ఇదే సమయంలో అది కూడా ప్రారంభించారే. మరి ఇప్పుడు ఎందుకు క్లియర్ చేస్తున్నారు మీరు? కార్మికుడు అన్న వాడికి సరైన న్యాయం లేదా? 100 కోట్ల రూపాయలు ఎట్టి గోదావరి గట్టును కడుతున్నారు మీరు. కార్మికుడికి 2,50,00,000 ఎట్టి శాంక్షన్ చేసి ఈ గృహాన్ని కట్టలేరా? ఎన్నాళ్ళు, ఎంతకాలం ఈ ఆవేదన? రాజమహేంద్రవరంలో ఒక కార్మికుడికి బాధ వస్తే ఒక ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్లే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది, వెళ్ళలేని దౌర్భాగ్య పరిస్థితి. ఇప్పటికైనా నాయకులు ఆలోచన చేయండి. 14 పట్టింపులు మాకు కాదు, ఇది మేము కార్మికుడము. ఎల్లప్పుడూ కూడా కార్మికుల శ్రేయస్సు కోసమే పోరాడతాం తప్ప మాకు పార్టీల విధానాలు అందులోకి వెళ్ళాలి ఇందులోకి వెళ్ళాలన్న సమస్య లేదు. మాకు కావలసిందే మాకు నీడ. దయచేసి ఇది వెంటనే కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్ గారు వెంటనే చొరవ తీసుకొని ఈ యొక్క శ్రామిక భవనాన్ని పునరుద్ధరణ చేసి కార్మికులకు అంకితం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. అందరికీ కూడా నమస్కారం అండి. మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడానికి కారణం ఏంటంటే, మాకు క్యాలెండర్ ఆఫ్ యాక్టివిటీస్లో భాగంగా అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని వచ్చిందండి. న్యాయ సేవాధికార సంస్థ గురించి తెలుసు కదండి మీకు. న్యాయ సేవాధికార సంస్థ డిఎల్ఎస్ ఎక్కడుందండి మనకి? ఇక్కడ డిఎల్ఎస్ఏ ఐడియా లేదు. ఓకే, మనకి తెలుసు కదండి. అన్నిటికన్నా పెద్ద కోర్టు ఎక్కడ ఉంటుంది? చిన్న పిల్లలు చెప్పారండి మార్నింగ్ అడిగితే, స్కూల్లో పిల్లలు. పెద్ద కోర్టు ఏది మనకి? సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఎక్కడ ఉంటుంది? న్యూఢిల్లీలో ఉంటుంది. తర్వాత సుప్రీంకోర్టు కింద హైకోర్ట్స్ ఉంటాయి, తర్వాత జిల్లా కోర్టు ఉంటుంది. అలాగే మనకి న్యాయ సేవాధికార సంస్థలు ఉంటాయండి. అంటే మనకి రాజ్యాంగంలోని ఆర్టికల్ 39A పొందుపరిచి అందరికీ వీకర్ సెక్షన్స్ అందరికీ కూడా ఉచితంగా న్యాయ సహాయం అందించాలి అనే ఉద్దేశం మీద చట్టం తీసుకొచ్చారండి.
లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 అన్నమాట. అంటే ఆర్థికంగా కానీ మరి ఏ ఇతర కారణాల చేత కానీ ఎవరు కూడా న్యాయ సహాయం పొందకుండా ఉండడానికి వీల్లేదు అనే ఉద్దేశం మీద ఈ చట్టం తీసుకొచ్చారు. ఇది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్కి వచ్చిందంటే September 9, 1995 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందండి. నవంబర్ 9th వచ్చింది. November 9, 1995లో ఇంప్లిమెంటేషన్ వచ్చింది. మనకి కోర్ట్స్ పరంగా ఎలా సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టులు ఉంటాయో న్యాయ సేవాధికార సంస్థలు కూడా సుప్రీంకోర్టు లెవెల్లో నల్సా ఉంటుంది, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటారు. స్టేట్కి వచ్చినప్పటికీ ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటారు. జిల్లాకు వచ్చినప్పటికీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటారు, అంటే సింపుల్గా డిఎల్ఎస్ఐ. అదే మండలంకి వచ్చినప్పటికీ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ అంటారండి. ఈ సంస్థ ఏం చేస్తుంది అంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ అనమాట. ఈ చట్టం కింద కొంతమందిని ఎలిజిబిలిటీ చూపించారండి, కొంతమంది పర్సన్స్ని. వాళ్ళందరికీ కూడా ఉచితంగా న్యాయ సహాయం అందిస్తాం. అందులోని ఆడవాళ్ళందరూ వస్తారు, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు వస్తారు, ట్రాన్స్జెండర్స్ వస్తారు, అనార్గనైజ్డ్ వర్కర్స్ మీరందరూ కూడా వస్తారు ఆ యాక్ట్ కింద. అదే కాకుండా మామూలుగా మగవాళ్ళకి సంవత్సరానికి 3 లక్షల ఆదాయం ఉన్న మగవాళ్ళందరికీ కూడా ఉచితంగా న్యాయ సహాయం అందిస్తాం అన్నమాట. ఈ సంస్థ పనిచేస్తుందే వీకర్ సెక్షన్స్ వాళ్ళకి సర్వీస్ చేయడానికి, ₹1 ఖర్చు లేకుండా. ఈ సంస్థ ఉంది అని చాలామందికి ఇంకా తెలియట్లేదు. మేము ఆఫీసులో ఉంటే, సంస్థ ఉండి ఆఫీసులో ఉంటే ప్రజలకు ఎలా తెలుస్తుంది? ఇది తెలియదు కదా. మా దగ్గరకు వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది. ఏదైనా ప్రజలందరికీ తెలియపరిచి వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశం మీద ఇలా క్యాంపులు కండక్ట్ చేస్తున్నామండి. అంటే ప్రజల్లోకే వస్తున్నాం అన్నమాట మేము. నేను సీనియర్ సివిల్ జడ్జ్, మాకు కోర్టు ఉంటుంది, మాకు ఆఫీస్ ఉంటుంది, మాకు వర్క్ ఉంటుంది. అలా కాకుండా ఈ న్యాయ సేవాధికార సంస్థలో కూడానండి నల్సాలోను కావచ్చు, స్టేట్ అథారిటీ కావచ్చు, డిఎల్ఎస్ఏ కానివ్వచ్చు, ప్రతి అథారిటీలో కూడా జడ్జెస్సే ఉంటారు. సుప్రీంకోర్టులో కూడా సుప్రీంకోర్టు జడ్జి గారే ఉంటారు, స్టేట్ అథారిటీలోనే అలాగే హైకోర్టు జడ్జి గారే ఉంటారు. మన డిఎల్ఎస్ఏకి వచ్చినప్పటికీ చైర్మన్ గారు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు, పీడీజే గారు ఎవరైతే ఉంటారో ఆ మేడం గారే డిఎల్ఎస్ఏకి చైర్మన్ అవుతారు. నేను సీనియర్ సివిల్ జడ్జి, నేను సెక్రటరీ అనమాట. మొత్తం ఈస్ట్ గోదావరి అంతటికి మేడం గారు చైర్మన్, నేను సెక్రటరీ. అదే మండలంకి వచ్చినప్పటికీ ఎవరైతే సీనియర్ మోస్ట్ జడ్జి గారు ఉంటారో ఆ సార్ చైర్మన్ అవుతారు. మన కాకినాడకు వచ్చినప్పటికీ థర్డ్ ఎడిజే గారు సీనియర్ మోస్ట్ కోర్టు, అక్కడ చూస్తారు మ్యాటర్స్. ఇక్కడ అమలాపురంకి వచ్చినప్పటికీ సెకండ్ ఎడిజే కోర్టు. ముమ్మిడివరంకి వచ్చామనుకోండి, ప్రతిపాడు అలాంటి మండలంకి సింగిల్ కోర్టే ఉంటుంది అక్కడ. ఏది దగ్గర ఇంకా ఏం చేస్తామంటే క్రిమినల్ కేసులు 2 రకాలు ఉంటాయి తెలుసు కదా, సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు. క్రిమినల్ కేసుల్లో ఉన్న ముద్దాయిలకి ఎవరైనా లాయర్ గాని పెట్టుకునే స్తోమత లేకపోతే వాళ్ళకు కూడా ₹1 ఖర్చు లేకుండా మేము ఫ్రీగా లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తాం. ఈ సార్ వాళ్ళు అందులో హలో క్రిమినల్ ఉంటారో వాళ్ళకి లాయర్ గాని పెట్టుకుని స్తోమత లేకపోతే వాళ్ళకి లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ ఇస్తాం. వీళ్ళు మన దగ్గర 9 మెంబర్స్ ఉన్నారండి అడ్వకేట్స్. అదే ఏదైనా సివిల్ తగాదాలు అనుకోండి, కేసు వేసుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా మేము ప్యానల్ లాయర్స్ ఉంటారు మా దగ్గర, అందులో ఒకరిని అపాయింట్ చేస్తాం. మా దగ్గరకు వచ్చి సమస్య చెప్పుకోవడమే మీ పని. ఏదైనా సమస్య ఉంది అంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా వచ్చి, రాయలేని స్తోమత లేకపోయినా కూడా పర్వాలేదు, మేము రాసి ఇవ్వలేమంటే మా సమస్య అన్నా కూడా మా దగ్గర ఫ్రంట్ ఆఫీస్లో ఉంటారు, వాళ్ళు రాస్తారు. మీరు మీ సమస్య చెప్పుకుంటే చాలు మా దగ్గరకు వచ్చి. అందులో అడ్వకేట్ని పెట్టి కోర్టులో కేసు అయితే వాళ్ళని ఇస్తాం, ₹1 ఖర్చు పెట్టక్కర్లేదు. క్రిమినల్ కేసుల్లో అయితే లీగల్ డిఫెన్స్ కౌన్సిల్స్ ఉంటారు, వీళ్ళు చేస్తారు. అటు సివిల్ కేసులకి లాయర్ గారిని ఇస్తాం, క్రిమినల్ కేసులకి లాయర్ గారిని ఇస్తాం. అంటే ఎవరెవరు వస్తారు ఎలిజిబిలిటీ చెప్పాను కదా వాళ్ళకన్నమాట. అదే కాకుండా కేసుల వరకు కాదు, అడ్వైస్ కావాలంటే, ఒక లీగల్ అడ్వైస్ కావాలనుకోండి, వాళ్ళకు కూడా ఎవరైనా మా ఆఫీస్కి రావచ్చు. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఏదైతే క్వారీ మార్కెట్ అన్నా క్యాంటీన్ వెనుక వైపు
మనకి మున్సిపల్ కార్పొరేషన్ వారు సెలక్షన్ చేసి ఉన్నారో శ్రామిక భవనం మొట్టమొదటి మరి సమావేశం ఏర్పాటు చేయడం అనేది. ఈ సమావేశంలో లీగల్ అథారిటీ జడ్జి గారు ఇచ్చేసినారు, సివిల్ జడ్జి గారు ఇచ్చేసినారు, మరియు లేబర్ డిపార్ట్మెంట్, కార్మిక శాఖ డిపార్ట్మెంట్ వారు ఇచ్చేసినారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు ఏ విధంగా అయితే ఇది చాలా అన్యాయం జరుగుతున్నదో ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఒకప్పుడు 2017 నుండి 46,000 క్లెయిమ్స్ ఇప్పటికీ ఇంకా చేరువవలా. అలాగే మ్యారేజ్ స్కీమ్ తీశారు, డెలివరీ స్కీములు 2 తీసేశారు, సహజ మరణం తీశారు, యాక్సిడెంట్ అయినచ్చో అవయవాలకి నష్టపరిహారం ఇచ్చేవారు, అది కూడా తీసేశారు, యాక్సిడెంట్ లో చనిపోతే పరిహారం అందించేవారు, అది కూడా తీసేశారు. ఈ రోజున ప్రభుత్వానికి ఏదైతే కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఉన్నదో వాళ్ళకి ఒక టార్గెట్, భవన నిర్మాణ కార్మిక కార్డు చేయించుకోండి, రెన్యువల్ చేయించుకోండి అన్నారు. మేము ఒకటే మనవి చేస్తున్నా, ఆ కార్డు తీసుకుని 4 తీసుకోవాలా అని అడుగుతున్నా ప్రభుత్వాన్ని. ఎప్పటికైనా సరే అనేక మంది పోరాటాలు చేస్తున్నారు, అనేక మంది పోస్ట్ కార్డు ద్వారా మీకు పంపిణీ చేస్తున్నారు, కానీ తెలియటం లేదా అని అడుగుతున్నా. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే 100 రోజుల మేనిఫెస్టోలో భాగంగా మేము చూస్తాం తమ్ముళ్ళు, మాకు ఓటు వేయండి తమ్ముళ్ళు అని మీరు భరోసా ఇచ్చిన మహోన్నత వ్యక్తి మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మరి 6 కూడా మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారు 100 రోజులని. అలాగే ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు మరి వారి కూడా పెట్టి ఉన్నారు. అలాగే మరి వాసంశెట్టి సుభాష్ గారు కార్మిక శాఖ మంత్రి వర్యులు అయ్యుండి ఒక కార్మికుడు పట్టిన ఆవేదనని వారు అర్థం చేసుకోలేదా అని అడుగుతున్నా. ఇంకా ఎన్నాళ్ళు ఈ పరిస్థితి? ఒక సినిమాటోగ్రఫీ సినిమా ఫీల్డ్ వాళ్ళు ఒక రోజు బంద్ చేస్తే ఇదే పవన్ కళ్యాణ్ గారు వెంటనే దిగి మీ చర్చలకు రండి అని చెప్తున్నారే. ఇదే కార్మికులు 500 రోజుల నుంచి అన్వేషణ చేస్తూ రోడ్ల మీద పడుతూ నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క రోజుకి ఇప్పటికీ కూడా మీరు ఏ విధంగా చేయలేదు. ఒక పక్క ఈ శ్రమ్ కార్డు చేయించండి అని కార్మిక శాఖ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆఫీసర్లందరినీ కూడా రోడ్ల మీద తరలి చేసి మీ టార్గెట్లు పెంచుకుంటున్నారే. 2022 నాటికి మీ యొక్క ఏదైతే క్లెయిమ్స్ ఉన్నాయో 2020 నాటికి తీస్తున్నారు. ఇప్పుడు 2025 ఈ 3 సంవత్సరాలు ఎంతమంది చనిపోయారు? గొల్లును గోలాడుతున్నారు. ఈ శ్రమ్ కార్డు ఎందుకు? మాకు దేనికి ఇది? ఒక్కటి కూడా క్లెయిమ్ కాలేదు. అయ్యా మేము ఒక్కటి అడుగుతున్నా, మగ పురుషులు అనేవాడికి ప్రభుత్వం చేయూతనివ్వదా అని అడుగుతున్నా. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు ఓట్లు వేసుకున్నారు? కార్మికుల పట్ల ఎందుకు ఇంత అసహనం ప్రదర్శిస్తున్నారు? ఒక పక్క ఈ శ్రమ్ కార్డు పెట్టారు, ఎందుకు ఉపయోగపడలేదు. ఈ మధ్యకాలంలో మరొకటి పెట్టారు. అయ్యా డోక్రాకి ఏ విధంగా పెడతామో మగవాళ్ళకి కూడా డోక్రా పెడతామని మున్సిపల్ సిబ్బంది ఏదైతే యూనియన్లు ఉన్నాయో యూనియన్లు కూడా అన్నింటినీ కండక్ట్ చేశారు. మీరు ఈ రోజుని మెప్మా లోన్ ఏమైంది? 6 నెలలు అయింది, 8 నెలలు కూడా ఇప్పటికొచ్చి లోన్లు ప్రకటించలేదు. దీనిపై మేము మున్సిపల్ ఆఫీస్ వద్ద నల్ల జెండాలతో నిరసన తెలియజేస్తామని హెచ్చరిక చేస్తున్నాం ప్రభుత్వాన్ని. అలాగే శ్రామిక భవనం ఎన్నో కష్టాలు పడి 2014 నుంచి 2025 వరకు కూడా కళ్ళంట నీళ్లు పెట్టుకొని మేము ప్రతి కార్మికుడు హలో లచ్చనాన్ని తిరుగుతూ శ్రామిక భవనాన్ని సాధించుకున్నాం 2023లో. ఆనాడు ఏదైతే జక్కంపూడి రాజా గారు కావచ్చు, మరి మార్గాని భరతరామ గారు కాదు, పార్లమెంట్ సభ్యులు మార్గాని భరతరామ గారు కావచ్చు, ఈ ఇరువురి సమన్వయంతో కార్మికులకు ఒక నీడ కల్పించాలని ఒక ఆశయంతో వారు ప్రయాణం చేశారు. దాని ప్రకారంగా ఇచ్చిన మాట ప్రకారంగా కట్టుబడి ఉండి ఏదైతే ₹1 కోటి శాంక్షన్ చేసి దీన్ని బేస్మెంట్ చేశారు, పిల్లర్స్ వేశారు. అయ్యా మేము అడుగుతున్నా, మీరు పిల్లర్స్ వేశారు, కనీసం దానికి రంగు కూడా వేయకుండా తుప్పడిపోయే పరిస్థితి తయారవుతుంది. అది కూడా తుప్పడిపోతే పడిపోద్దని మీరే చెప్తున్నారు. ఇప్పటికీ ఎన్నాళ్ళు ఈ యొక్క కార్యక్రమం? ఎప్పటికైనా శ్రామిక భవనాన్ని మీరు వెంటనే స్టార్ట్ చేయకపోతే ధర్మ పోరాటం అనే కార్యక్రమం పెట్టి ఏదైతే కార్మికులు ఉన్నారో కార్మికుల సత్తా ఏంటో చూపించబోతున్నామని సందర్భంగా మనం చేస్తున్నాం.